ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్రమ మద్యం కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది. విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో A4గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ఏసీబీ అధికారులు జూలై 20న అరెస్ట్ చేశారు. దీంతో దాదాపు 71 రోజులుగా రాజమండ్రి జైల్లో ఉన్నారు. కాగా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాజంపేట ఎంపీ అలాగే వైసీపీకి సంబంధించిన కీలక నేత మిథున్ రెడ్డికి అయితే ఏపీ మద్యం లిక్కర్ కేసులో ఓటర్నిచ్చే అంశం బెయిల్ మంజూరైంది. వాస్తవానికి ఎంపీ మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్నారు కాబట్టి ఇటీవల ఆయన సెప్టెంబర్ 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు కూడా మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన కోర్టు, అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అనంతరం 11వ తేదీ ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు కూడా సరెండర్ కావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం కుంభకోణం భారీగా జరిగింది. సుమారుగా 3,000 కోట్ల రూపాయలు లిక్కర్, అంటే ఆంధ్రప్రదేశ్ లో లిక్కరు మద్యం మొత్తం కూడా దీంట్లో గోల్మాల్ అవకతవకలు జరిగాయని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్టుల పర్వానికి అయితే తెరదీసిందని చెప్పొచ్చు. దీంట్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఓఎస్టీగా పనిచేసిన ధనంజయ రెడ్డి కావచ్చు, అలాగే రామకృష్ణారెడ్డి, అలాగే ముఖ్యంగా బాలాజీ గోవిందప్ప ఏదైతే భారతీయ సిమెంట్స్ లో దీర్ఘకాలిక డైరెక్టర్ గా ఉన్నారో వాళ్ళతో పాటుగా విజయసాయి రెడ్డి, అలాగే మరికొంతమంది, అంటే రాజకేశ్ రెడ్డి దీంట్లో A1 గా ఉన్నారు. రాజకేశ్ రెడ్డి తర్వాత మొత్తం ఈ కేసులో సుమారుగా 44 మందికి పైగా పేర్లు నమోదు చేశారు. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, అంటే వైసీపీకి సంబంధించిన కీలక నేతలు అందరూ చాలా వరకు, అంటే మాజీ మంత్రులు కావచ్చు, అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది వివిధ దఫాలుగా. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎంపీగా పనిచేస్తున్న మిథున్ రెడ్డికి బెయిల్ రావడం కాస్త ఓటర్నిచ్చే అంశంగా చెప్పవచ్చు. ప్రధానంగా లిక్కర్ కేసులో ఇప్పటి వరకు సుమారు 3,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కూటమి ప్రభుత్వం లెక్కలు చెప్తున్నప్పటికీ, మీడియాలో అప్పుడప్పుడు లీకులు ఇస్తున్నప్పటికీ వాస్తవానికి ఇప్పటి వరకు అధికారులు తేల్చింది కేవలం 11 కోట్ల రూపాయలు. ఇవి కూడా హైదరాబాద్ లో అట్టపెట్టెల్లో పట్టుకున్న డబ్బులు తప్ప లిక్కర్ కేసు సంబంధించి ఇప్పటి వరకు అధికారికంగా ఎక్కడా కూడా బయట పబ్లిక్ కానీ లేదంటే మీడియాలో కానీ అధికారికంగా విడుదల చేయని పరిస్థితి. లిక్కర్ స్కామ్ జరిగినప్పుడు ఈ స్కామ్ అంతా కూడా అక్రమంగా మొత్తం కూడా డిజిటల్ అయిన ఈ కాలంలో, అంటే డిజిటల్ లావాదేవీలు లేకుండా మొత్తం నగదు రూపంలో సేకరించారు. ఈ నగదు మొత్తం కూడా వివిధ, అంటే ఎలక్షన్ సమయంలో మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ కేసులో కీలకంగా ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటుగా అనేక మంది దీంట్లో కీలకంగా ఉన్నారు. మొత్తం రాజకేశ్ రెడ్డి ఈ డబ్బులను సేకరించారు. రాజకేశ్ రెడ్డి నుంచి వివిధ, అంటే వైసీపీకి సంబంధించి వివిధ నేతలకి డబ్బులు వెళ్ళింది. మొత్తం డబ్బులు వెళ్ళిన క్రమంలోనే ఇటు రాయలసీమ జిల్లాలో, ఉమ్మడి నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా, కడప, కర్నూలు ఈ జిల్లాలన్నిటికీ కూడా మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో వివిధ వాహనాల్లో డబ్బులంతా కూడా పంపకాలు జరిగాయి. నెల్లూరు జిల్లాకు సంబంధించిన కావలి నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పిఎన్ కూడా చేశారు. ఏదో మొత్తం ఈ కేసులో సుమారు 44 మంది పేర్లు చేర్చారు. చివరికి కింగ్ పిన్ గా, అంటే ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి చివరిగా జగన్మోహన్ రెడ్డి వైపు చూపించేందుకు కూడా అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, కానీ ఈ కేసులో ఎటువంటి పురోగతి లేదు. మొత్తం కూడా కేవలం ఆరోపణలు, అరెస్టులు, పేర్లు చెప్పడం, అరెస్టు చేయడం తప్ప ఎక్కడా కూడా నిరూపించింది లేదు. ఇప్పటి వరకు ప్రభుత్వానికి సంబంధించిన సిట్ అధికారులు కావచ్చు, దీనికి సంబంధించి ప్రత్యేకంగా మొదట ఏసీబీ అధికారులు చూశారు. ఇప్పుడు ప్రజెంట్ గా సిఐడి మొత్తానికి ఈ కేసులు కొన్ని రకాలుగా చూస్తున్నప్పటికీ అరెస్టులు అయితే మొత్తం అరెస్టులు చేసే మందిని రాజమండ్రి సెంట్రల్ జైలు, కడప జైలు కావచ్చు, ఇలా అనేక జైళ్లకు పంపారు. కానీ ఎక్కడా కూడా నిరూపిస్తున్నారు ప్రస్తుతానికి. 3,000 రూపాయల కుంభకోణానికి సంబంధించి కోర్టు అయితే తీవ్రంగా ప్రశ్నించిందని చెప్పవచ్చు ఇటు ప్రభుత్వానికి సంబంధించి, కూటమి ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఇన్ని రోజులు గడుస్తున్నప్పటికీ ఛార్జ్ షీట్ ఎందుకు వేయటం లేదు? ఆ నిందితులు ఒకవేళ వాళ్ళ హక్కులు భంగం కలిగించే విధంగా ఎందుకు అరెస్టు, దర్యాప్తు కొనసాగిన తర్వాత, దర్యాప్తు పూర్తయిన తర్వాత, పూర్తి సాక్ష్యాలతో సేకరించిన తర్వాత మాత్రమే అరెస్టు చేయాలి. కానీ అనవసరంగా అరెస్ట్ చేసి లోపలేసి వాళ్ళని లోపలే ఉంచి ఛార్జ్ షీట్ వేయకుండా ఎందుకు వేధిస్తా అని చెప్పి కోర్టు సూటిగా కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఇప్పటికే 3 దఫాలుగా ఆయన బెయిల్ కి అప్లై చేస్తున్నా కూడా బెయిల్ రాలేదు. అలాగే అనేక మందికి బెయిల్ రానప్పటికీ ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ రావడం వైసీపీకి ఓట, అలాగే ఎంపీ మిథున్ రెడ్డికి కూడా ఈ విషయం ఓటర్నిచ్చే అంశంగా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సాగర్.